అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకున్నా, అసెంబ్లీలో ఏ అంశం మీద చర్చించి, ఏ బిల్లు ఆమోదించి, ఏ చట్టం చేసినా, ఏ విధానపరమైన నిర్ణయం తీసినా, ఏ జీవో ఇచ్చినా దాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాల్సింది, జనంలోకి తీసుకువెళ్లాల్సింది, పరిపాలనలో అమలు చేయాల్సింది కలెక్టర్లే. జిల్లా స్థాయిలో కలెక్టర్లే, రాష్ట్ర స్థాయిలో ఆ విభాగాధిపతులే. సో కలెక్టర్లు పని చేయకపోతే వ్యవస్థ నడవదు. మంత్రులు ఎంత పవర్ఫుల్ అయినా, సీఎం గారు ఎంత పవర్ఫుల్ అయినా సరే అది జనం వరకే. కానీ జనానికి పని జరగాలంటే, రిజల్ట్ కావాలంటే మాత్రం కలెక్టర్లు పని చేయాల్సిందే. సో ఇక్కడ కలెక్టర్లు పని అని వచ్చేసరికి కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నిన్న సీఎం గారు ఏం చెప్పారు? జనంలోకి వెళ్ళాల్సిందే, కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలాలి అని చెప్పి నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇదే మాట 3 నెలల కిందట జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. డిసెంబర్ 2025 డిసెంబర్ 17-18 తేదీల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది కదా. సో అప్పుడు కూడా సీఎం గారు అదే మాట చెప్పారు. ఇదిగోండి, ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి, మేము వస్తాం. కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ. సో ప్రజల్లోకి వెళ్ళండి, మీతో నేను వస్తాను, మంత్రులు కూడా వస్తారు, అందరం కలిసి పనిచేద్దాం, జనంలోకి వెళ్దాము అని చెప్పి అప్పుడు చెప్పారనమాట. సో అప్పుడు ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా కలెక్టర్లకు అదే చెప్పారు. కారణం ఏంటి? కలెక్టర్లు జనంలోకి వెళ్ళట్లా. కనీసం వారంలో 2 రోజులు క్షేత్రస్థాయికి వెళ్ళండి, హాస్టళ్ళు చెక్ చేయండి, తనిఖీ చేయండి, స్కూల్స్ తనిఖీ చేయండి, హాస్పిటల్స్ తనిఖీ చేయండి, సడన్గా కొన్ని కార్యాలయాలు చూడండి, కొన్ని గ్రామ పంచాయతీలకు వెళ్ళండి, కొన్ని మండల ఆఫీసులకు వెళ్ళండి. సో అవసరమైతే కొన్ని వీధులు కొన్ని చెక్ చేయండి, చెక్ చేసి ఇలా జనంలోకి వెళ్తే ఏం లేదు, వ్యవస్థ అంతా కూడా సెట్ అయిపోద్ది. అమ్మో, కలెక్టర్లు సడన్గా విజిట్కి వస్తున్నారు, ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారు, సో మేము జాగ్రత్తగా ఉండాలని ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉంటారనమాట. సో అది జరగట్లా. అలా జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మాటలు వేరు, చేతలు వేరు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఇలా పెట్టడం చాలా మంచిది. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాల కలెక్టర్లని అండ్ హెచ్ఓడీలని కలిసి వాళ్ళకి దిశానిర్దేశం చేసి నెక్స్ట్ 3 నెలల పరిపాలన ఎలా ఉండాలి, సో ఏం చేయాలి, ఏ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, వాటిని ఎలా సాధించాలి, ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం చాలా మంచిది. చంద్రబాబు గారి సీనియారిటీ దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు గారి పరిపాలన అనుభవం దానికి అవసరం కూడా. కలెక్టర్లు కూడా చాలా నేర్చుకుంటారు. ఇతర జిల్లాల్లో అమలు చేస్తున్న సక్సెస్ స్టోరీస్ని ఆ మీటింగులో ప్రస్తావించడం వలన మిగిలిన జిల్లాల వాళ్ళు దాన్ని నేర్చుకుంటారు. అది కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న లోపాలు ఏంటంటే కంటిన్యూటీ ఉండడంలా. ఉదాహరణకు క్రితం అంటే డిసెంబర్లో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. చూపిస్తాను 18వ తేదీ. ఇదిగోండి, జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు అన్నారు. అది జరగల. జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి వచ్చింది, మార్చి 1st వీక్, మార్చి 2nd వీక్ వచ్చింది. ఆకస్మిక తనిఖీలు లేవు, ఏమీ లేవు. అలాగే కేంద్ర నిధులన్నీ ఖర్చు చేయాలి, జనవరి 15 నాటికి మిగిలిపోయిన వాటిని వినియోగించాలి అన్నారు. జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి 15 వచ్చేస్తుంది, మిగిలిపోయిన నిధులు ఇంకా వినియోగించలేదు. సో దీనికి కంటిన్యూటీ లేదు. అంటే ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న అంశాలను బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 100 అంశాలు మాట్లాడితే బయటకు వెళ్ళాక ఒక 90 అంశాలు వదిలేస్తున్నారు, ఒక 10 అంశాలే పట్టుకుంటున్నారు, మిగిలిన 90 కూడా వదిలేస్తున్నారు. అంటే కంటిన్యూటీ ఉండడంలా, ఫాలో అప్లు ఉండడంలా ప్రధాన సమస్య అది. ఇది ఒక కంటిన్యూటీ ఉండాలి. ఒక వ్యవసాయ శాఖ మీద మాట్లాడారు అనుకుందాం. వ్యవసాయ శాఖలో ఇదిగో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యాన శాఖ అండి, 30,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి 30,000 కోట్లతో ఉద్యాన శాఖ హబ్ ఒకటి పెట్టారు. సో ఇప్పుడు ఈ సమావేశంలో ఉద్యాన శాఖకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ చర్చిస్తారు. నెక్స్ట్ జూన్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడాలి? ఏమయ్యా, లాస్ట్ సమావేశంలో మనం ఉద్యాన శాఖకు సంబంధించి 30,000 కోట్లు యాక్షన్ ప్లాన్ రూపొందించాం కదా, సో అది 3 నెలల్లో ఎంతవరకు వచ్చింది, రిజల్ట్ ఏమైనా ఉందా, అట్లీస్ట్ 1% ఉందా లేదా, అక్కడికి ఇంకో 3 నెలల తర్వాత. అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఆ కంటిన్యూటీ ఉంటే, ఆ ఫాలో అప్ ఉంటే, అమ్మో సీఎం గారు అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారు, దాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్, ఇప్పుడు R&B వర్క్స్ ఉన్నాయి. ఎప్పుడో గతంలో ఒక 1000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 కిలోమీటర్ల రోడ్లు వేయాలని నిర్ణయిస్తారు. సో ఆ తర్వాత సమావేశంలో ఏమయ్యా 1000 కిలోమీటర్లకు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అయ్యాయి,
ఇంకా ఎంత పెండింగ్ ఉంది, కంటిన్యూటీ ఉండాలి. అది ఉండట్ల. ప్రతి మీటింగ్కి కూడా ఒక ఫ్రెష్ అజెండాతో వస్తున్నారు, ఒక ఫ్రెష్ టాపిక్ తీసుకుంటున్నారు, దాని మీద మాట్లాడుతున్నారు, దాంతో అయిపోతుంది. కంటిన్యూటీ ఉంటేనే ఫలితాలు వస్తాయి, ఫాలోఅప్లు ఉంటేనే ఫలితాలు వస్తాయి. ప్లస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఎక్కువ మాట్లాడేది సీఎం గారు, అప్పుడప్పుడు డిప్యూటీ సీఎం గారు, కలెక్టర్లు, హెచ్ఓడీలు ఎక్కువ మాట్లాడతారు. ఇలా ఆ మంత్రులందరూ కూడా సైలెంట్గా ఉండాల్సిందే. మంత్రులు ఎవ్వరూ మాట్లాడరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎక్కువ సీఎం గారు మాట్లాడతారు, అప్పుడప్పుడు డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. మిగిలిన వాళ్ళందరూ నోట్ చేసుకుంటారు, మినిస్టర్స్ అందరూ నోట్ చేసుకుంటారు. వాళ్ళు ఏమీ చెప్పరు, ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఇన్వాల్వ్ అయితే బాగుండేది, వాళ్ళు కూడా ఏమైనా సలహాలు ఇస్తే బాగుండేది. అది జరగదు. ఇక్కడ కంటిన్యూటీ గురించి ఎవరైనా పొరపాటున ప్రస్తావించినా దాన్ని డైవర్ట్ చేసేస్తారు వేరే వాళ్ళు. అంటే ఇక్కడ ఐఏఎస్ల మీద ఆధారపడడం మంచిదే, వ్యవస్థ అలాగే ఉంది, అందుకే వాళ్ళని కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు. కానీ వాళ్ళు మాటలు చెప్తున్నారు తప్ప పనులు చేయట్లేదు అనేది వాస్తవం, 100% వాస్తవం. మాటలు చెప్తున్నారు తప్ప పనులు చేయట్లేదు. అందుకే నిజంగా చంద్రబాబు గారి ఆలోచనలు, ఆయన అనుభవం, దానికి తగ్గట్టు ఆయన మైండ్లో ఉన్న ప్రణాళికలు అమలు చేస్తే రాష్ట్రం ఎప్పుడో ఎక్కడికో ఏదో దశకు వెళ్ళిపోవాలి. అందుకే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర మంచి యాక్షన్ ప్లాన్ ఉంది. ఆల్రెడీ విశాఖలో నవంబర్లో విశాఖపట్నంలో సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,60,000 కోట్ల ఎంతో ఇన్వెస్ట్మెంట్స్కి ఒప్పందాలు చేసుకున్నారు. వాటి ఫాలోఅప్ ఏంటి, వాటి కంటిన్యూటీ ఎక్కడి వరకు వచ్చింది? ఏ కలెక్టర్ సదస్సులో దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఏమైంది? ఎన్ని నెలలు అయింది అది జరిగి? 4 నెలలు దాటింది. దాని ఫాలోఅప్ ఏది? అది కలెక్టర్ సదస్సులో మాట్లాడాలిగా? లేదు, అది లేదు, అది అసలు ఎజెండా పాయింట్లో లేదు, మర్చిపోయారు, వదిలేశారు. అలాగే ఇప్పుడు అంటే ఈ ఉద్యాన హబ్ అంటున్నారు 30,000 కోట్లతో. ఇవన్నీ ఉండాలి. సో నేనేంటంటే సజెస్టివ్గా చెప్తున్నా, ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు బాబు గారి మైండ్లో, సీఎం గారి మైండ్లో ఇలా చేయాలని ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, ఫాలోఅప్ ఉండాలి. సోదితో ముగించకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. కానీ ఇక్కడ సోదే ఎక్కువ ముగిస్తున్నారు, మాటలు ఎక్కువ, పనులు తక్కువ జరుగుతున్నాయనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.